ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 4 నక్షత్ర గాయత్రీ మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా అనురాధ నక్షత్ర గాయత్రీ మంత్రాన్ని చూద్దాం. ఓం మిత్రదేయాయై విద్మహే మహామిత్రాయ ధీమహి తన్నో అనురాధ ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం మిత్రదేయాయై విద్మహే మహామిత్రాయ ధీమహి తన్నో అనురాధ ప్రచోదయాత్. అనగా అందరికీ ప్రకాశాన్ని అందించువాడు, అందరి శ్రేయస్సు కోరువాడు అయిన సూర్య భగవానుని ధ్యానిస్తున్నాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నా మనసుకు ప్రకాశాన్ని అందించమని అనురాధను ప్రార్థిస్తున్నాను. తరువాత మంత్రం జ్యేష్ఠ నక్షత్ర గాయత్రీ మంత్రం. ఓం జ్యేష్ఠాయై విద్మహి మహాజ్యేష్ఠాయై ధీమహి తన్నో జ్యేష్ఠ ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం జ్యేష్ఠాయై విద్మహే మహాజ్యేష్ఠాయై ధీమహి తన్నో జ్యేష్ఠ ప్రచోదయాత్. అనగా ప్రథముడు మరియు ప్రప్రథముడు అయిన ఇంద్రుని ధ్యానిస్తున్నాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనస్సును ప్రకాశింపచేయమని జ్యేష్ఠను ప్రార్థిస్తున్నాను. తరువాత మంత్రం మూల నక్షత్ర గాయత్రీ మంత్రం. ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిదాయై ధీమహి తన్నో మూలః ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిదాయై ధీమహి తన్నో మూలః ప్రచోదయాత్. అనగా ప్రజాధిపతి మరియు ప్రజల శ్రేయస్సును కోరే నిరతిని ధ్యానిస్తున్నాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింపచేయమని మూలను ప్రార్థిస్తున్నాను. తరువాత మంత్రం పూర్వాషాఢ నక్షత్ర గాయత్రీ మంత్రం. ఓం సముద్రకామాయై విద్మహే మహాబీజితాయై ధీమహి తన్నో పూర్వాషాఢః ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం సముద్రకామాయై విద్మహే మహాబీజితాయై ధీమహి తన్నో పూర్వాషాఢ ప్రచోదయాత్. అనగా సముద్రాన్ని ఇష్టపడే మహాబీజమైన జలదేవతను ధ్యానిస్తున్నాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించి మనసును ప్రకాశింపచేయమని పూర్వాషాఢను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రీ మంత్రాన్ని ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత లభించును, జ్ఞానం, శ్రేయస్సు మరియు రక్షణ లభించును, అన్ని రకాల చెడు ఆలోచనలు సమసిపోవును, ఆధ్యాత్మిక తత్వం పెంపొందును. ఓం నమ శివాయ.